జనం బాట పేరిట జాగృతి ప్రెసిడెంట్ కవిత తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించి బయలుదేరి వెళ్తా ఉన్నారు. సో ఈ రోజు నుంచి పార్టీ పెట్టడానికి మొదటి అడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనాల దగ్గరికి వెళ్తారు, అక్కడ ఉన్నటువంటి మేధావులను కలుస్తారు, వివిధ వర్గాలను కలిసి వారు సూచన మేరకు వాళ్ళు ఏం చెప్తారో అభిప్రాయాలన్నీ సేకరించిన తర్వాత చివరగా పార్టీకి అడుగు వేసేటువంటి అవకాశం ఉంది. వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు గతంలో సామాజిక తెలంగాణ అన్నారు, ఈరోజు ఉద్యమకారులకు న్యాయం జరగలేదంటూ స్టేట్మెంట్ చేశారు. కవిత గారు, ఎందుకు జరగలేదన్నది వాస్తవం, జరగాలన్నదే మా ప్రయత్నం. అంతకుముందు అంతర్గత వేదికల మీద పోరాటం చేసినాం, ఇప్పుడు బహిరంగంగా పోరాటం చేస్తాం. అమరవీరులు చనిపోవడంతోనే తెలంగాణ వచ్చింది. చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1,00,00,000 వచ్చేంత వరకు కూడా విశ్రమించకుండా మేము పనిచేస్తాం. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ అధికారంలో ఉంది, 10 ఏళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే చేయలేదు అనేటువంటి విమర్శలు వస్తాయి కదా. మీరు అప్పుడు పార్టీలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, అందుకే ఓపెన్ గా క్షమాపణలు చెప్పడం జరిగింది. ఆనాడు పోరాటానికి ప్రయత్నం చేసినాం, వీలైనంత మందిని మరి కదిలించే ప్రయత్నం చేసినాం. ₹10 లక్షల ఇంకొక రూపంగా ఇవ్వమని అడిగినాం. కానీ పోలీసు రిపోర్ట్లు, పోలీస్ ఎఫ్ఐఆర్ లేవని ఆనాడు నాకు చెప్పడం జరిగింది. అందుకే నేను దానికి సొల్యూషన్ చెప్తున్నా. ప్రజా దర్బార్ పెట్టుకుంటాం, ఎక్కడికక్కడ ఎవరు ఉద్యమకారులు, ఎవరు అమరవీరులు అన్నటువంటి విషయం ప్రజల దగ్గర నుండే సేకరిస్తాం. ఆ వివరాలతోని ఈ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం. లేదంటే ప్రభుత్వాన్ని మార్చేసి అమరవీరుల కుటుంబాలకు ₹1,00,00,000 ఇచ్చే ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. జాగృతి ప్రెసిడెంట్ కవిత నివాళులు అర్పించి బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా నిజామాబాద్ వెళ్తారు. నిజామాబాద్లో ఇందల్వాయిలో ప్రోగ్రాం స్టార్ట్ అయిన తర్వాత అక్కడ కొంతమందితో అభిప్రాయ సేకరణ చేస్తారు. మొత్తం మేధావులతో, వివిధ వర్గాలతో భేటీ అవుతారు. గతంలో సామాజిక తెలంగాణ రాలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడేమో డైరెక్ట్గా తెలంగాణ రాష్ట్ర సాధనకు కీలకమైనటువంటి ఉద్యమకారులకు, ముఖ్యంగా అమరవీరులకు న్యాయం జరగలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. వారికి ₹1,00,00,000 సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. గతంలో ప్రభుత్వం చెప్పినట్టు భూమి ఇస్తానన్నారు, 250 గజాలకు పైగా భూమి, ఆ భూమిని ఇవ్వాలి, వారికి కేటాయించాలి. ఈ ప్రభుత్వం కూడా అస్తవ్యస్తంగా ఉంది. గతంలో కూడా జరగలేదు, న్యాయం చేయలేకపోయినాం అమరవీరులకు, అందుకే బహిరంగ క్షమాపణ చెప్తా ఉన్నాను. వచ్చేటువంటి ప్రభుత్వంలోనే ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తాం. ఒకవేళ వీలు కాకపోతే వచ్చేటువంటి ప్రభుత్వంలోనైనా ఖచ్చితంగా వారికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా వచ్చేలా కార్యక్రమం చేపడతామనేటువంటిది జాగృతి ప్రెసిడెంట్ కవిత ఆర్టీవీతో షేర్ చేసుకున్నారు. ఆమె ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్గా గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలన డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి తండ్రి కేసీఆర్నే ఆమె తప్పుబట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు. నిజంగా న్యాయం చేయలేకపోయాము అనేటువంటిది. మొదట ఆమె ఈరోజు పార్టీ నుంచి బయటికి రావడానికి మెయిన్ రీజనే సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాని ద్వారానే ఈరోజు ఆమె బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది, పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు డైరెక్ట్గా అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు న్యాయం చేయలేకపోయాం అనేటువంటి స్టేట్మెంట్ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో కవిత నిజామాబాద్ బయలుదేరి వెళ్తా ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం ఓవరాల్గా. సో పార్టీకి మొదటి అడుగు అని చెప్పుకోవచ్చు. ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మొదటిసారి పార్టీ సంబంధించినటువంటి అంశంలో అభిప్రాయ సేకరణ కోసం ఆమె బయలుదేరి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడికర్, గన్ పార్క్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.